ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడు, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశం ఈ సమయంలో మీ గ్రంథంలో ఉన్న సంగతులను మేము ఆలోచిస్తుండగా వేరే తోడుగా ఉంది. అది మాటను మీకు అనుకూలంగా మీ చిత్తానుసారంగా మేము ఆలోచించేలా సాయం చేస్తారని కోరుకుంటూ చెబుతున్న నేను వింటున్నాను పిల్లలు ఈ మాటను మా మనసులో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించి మీరు మా కొరకు సిద్ధపరిచి ఉంచిన మహాలోకమైన ఆ పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక ఈరోజు మనము కొన్ని ఆలోచనాత్మకమైన సంగతులను మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే మాటలను మన బైబిల్లో నుండి ఆలోచిద్దాం. అంశం పేరు నీలో నివసించేది ఎవరు, నీవు లోబడినది ఎవరికి? నీలో నివసించేది ఎవరు, నీవు లోబడినది ఎవరికి? మనలో నివసించడం అంటే ఎవరు నివసించగలరు? మనలో నివసించేంత గొప్ప శక్తి ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకొని సమాధానాన్ని వెతికితే అప్పుడు బైబిల్ ఏమని సమాధానం చెబుతుందో మనకు తెలుస్తుంది. మనలో నివసించేది ఎవరు అంటే మనము రెండు భాగాలుగా ఉన్నాం. ఒకటి కనిపించే ఈ దేహము, రెండవది కనిపించని ఆత్మ. దానినే బైబిల్ భాషలో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అన్నారు. అయితే మనలో నివసించేది ఏంటి అంటే మనకు నార్మల్గా తెలిసింది ఏంటి? మనలో ఆత్మ నివసిస్తుంది అని ఒక ఆలోచన. అంటే నా యొక్క ఆత్మ ఇందులో ఉంది అని ఒక ఆలోచన. కానీ వాస్తవానికి మనలో నివసించవలసినది ఎవరు? మనలో నివసిస్తుంది ఎవరు? ఇవి తెలియకుండా మన జీవితాన్ని గడిపాము అంటే మన జీవితము కేవలము నిష్ప్రయోజనమైనది. అందుకే మనలో నివసించేది ఏంటో, మనలో నివసించాల్సింది ఏంటో మనకు తెలియాలి. దానికి పౌలు గారు మాట్లాడుతూ రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం నుండి ఒకసారి మనం అక్కడ ఉన్న మాటలను జాగ్రత్తగా చదవగలిగితే, రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం, కావున ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చేయించినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసించదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగొట్టలేదు. చాలండి. ఇక్కడ మనలో నివసించేది ఏంటంట? పౌలు గారు తన మీద వేసుకొని చెబుతున్న విషయం ఏంటి అంటే, నా యందు
నివసించుచున్నది పాపమే గాని నేను కాదు. నేను కాదు అంటే నువ్వు వేరా? నాలో నివసించున్నది పాపమే కానీ నేను కాదు అంటే నువ్వు వేరా? అంటే నువ్వు వేరే, కానీ నీలో నివసిస్తుంది ఏంటి అంటే పాపము. అది దేనిని బట్టి? అది దేని బట్టి నివసిస్తుంది? పాపము మనలో నివసిస్తుంది అంటే అది దేని బట్టి నివసిస్తుంది? అదే విషయాన్ని చెప్తున్నాడు ఆయన 18వ వచనంలో. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరమందు అంటున్నాడు ఆయన. పై మాటల్లో అంటున్నాడు, నా యందు నివసించుచున్నది పాపమే కానీ నేను కాదు. అంటే నువ్వు వేరు, పాపం వేరు. నువ్వు ఒరిజినల్గా ఏదైతే ఉన్నావో అది వేరు, పాపము అనే ఒక రూపం ఏదైతే ఉందో అది వేరు. అందుకే కింది మాటలో చెప్తున్నాడు, నా శరీరమందు నివసించుచున్నది పాపమే. మేలు చేయడానికి నేను కోరుతున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే అక్కడ ఒక పదాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. ఏమని? శరీరమందు మంచిది ఏదీ లేదు. శరీరము అంటే నా శరీరమందు అంటున్నాడు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? శరీరాన్ని గూర్చి మాట్లాడుతున్న విషయం. ఇప్పుడు మనకున్న రెండు భాగాలు ఏంటి అంటే ఒకటి శరీరము, రెండవది ఆత్మ. ఇప్పుడు అదే విషయాన్ని చెబుతున్నాడు, నా యందు నివసించుచున్నది పాపమే కానీ నేను కాదు అంటే నేను అనే ఒక వ్యక్తిగా ఉన్నాడు, అదే ఆత్మ. మరి ఈయనలో నివసిస్తున్న పాపము అది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఈ శరీరము ద్వారా మన ఆత్మ కూడా ఏమవుతుంది? ఆ పనిని చేయడానికి బలహీనమవుతుంది. నా శరీరము నాకు సహకరించట్లేదు. చెయ్యాలని కోరిక నాకు ఉంది, చెయ్యాలని నాకు ఆతృత ఉంది, చెయ్యాలని నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నా శరీరము సహకరించడం లేదు. అంటే లోపం ఎందులో ఉంది? శరీరంలో ఉంది. అలాగే మనలో నివసిస్తుంది ఏంటి? పాపం. మన శరీరము బలహీనం అవ్వడానికి కారణం ఏంటి అంటే మనలో నివసించేది పాపము. కాబట్టి మన శరీరము ఆయన పనిని చేయడానికి సహకరించడం లేదు. అందుకే మనలో నివసించేది ఎవరు? ఏం నివసిస్తుంది మనలో? ఇది తెలియకుండా మనం ప్రవర్తించాము, ఉన్నాము అంటే దాని వలన ప్రయోజనం లేదు. మనలో నివసించవలసింది ఎవరైతే ఉన్నారో వారు నివసించకుండా వేరెవరో నివసిస్తున్నారు అంటే మనము ఎవరికి ఆశ్రయం ఇచ్చాము? పాపానికి ఆశ్రయం ఇచ్చాము. అంటే మనలో నివసిస్తుంది పాపమైతే, అదండి మనలో నివసిస్తుంది పాపమైతే మనం ఎవరికి నివాస యోగ్యంగా ఉండట్లేదు. మనలో నివసిస్తుంది పాపమే అయితే మనము ఎవరికి నివాస యోగ్యంగా ఉండట్లేదు. అదండి ఇక్కడ రెండే, అన్నిటికీ రెండే ఉంటాయి. ఒకటి దేవుడు ఉంటాడు, లేదంటే సాతాను ఉంటాడు. ఒకటి పరలోకం ఉంటుంది, లేదంటే నరకం ఉంటుంది. ఒకటి మంచి ఉంటుంది, లేదంటే చెడు ఉంటుంది. పవిత్రత ఉంటుంది, అపవిత్రత ఉంటుంది. ఇవి రెండే మనకు కనిపించేవి. అయితే మనలో పాపము ఉంది అంటే తండ్రి అయిన దేవుళ్ళలో పాపం ఉంటుందా? పాపం ఉండదు. ఆయన మనలో ఉండాలి అంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మనలో పాపం ఉంది అంటే మనము దేని ప్రకారంగా నడుచుకుంటున్నాము? శరీర ప్రకారంగానే నడుచుకుంటున్నాం. మనం అది దేవుని నుండి కలిగినది కాదు. శరీరము ద్వారా కలిగేది ఏదైతే ఉందో ఇది ఏది కూడా తండ్రి అయిన దేవుని నుండి కలిగేది కాదు. అదే విషయాన్ని యోహాన్ గారు రాసిన పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు ఆయన. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. లోకములో ఉన్నదంతయు
అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే అంటున్నాడు. శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము అవి ఈ లోక సంబంధమైనవి, అది తండ్రి నుండి పుట్టినవి కాదు. మనకున్నది ఎంతమంది తండ్రులు? ఒక్కడే. ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కడే తండ్రి ఉన్నాడు. ఒకడే ఉన్నాడా అన్న దానికి కన్ఫర్మేషన్గా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మాట వాస్తవమా కాదా అనే దానికి రుజువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 6వ వచనం 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే ఎక్కడెక్కడ తండ్రిగా ఉన్నాడు ఆయన కదండి, ఎక్కడెక్కడ తండ్రిగా ఉన్నాడు ఆ విషయాన్ని పక్క పేజీలో చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఎవరెవరికి ఎక్కడెక్కడ తండ్రిగా ఉన్నాడు ఆయన. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. పరలోకమందు కుటుంబాలు ఉన్నాయి, భూమి మీద కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటికీ తండ్రిగా ఉన్నది ఎవరంట? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అదే పక్క పేజీలో చెప్తున్నాడు. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనం యోహాన్ గారు రాసిన పత్రికకు వచ్చేద్దాం. 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశయు జీవపు డమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే. అంటే తండ్రిగా ఉన్నది ఒక్కడే, ఆయనే పరిశుద్ధమైన తండ్రి. ఆయన అందరికీ తండ్రి. ఇప్పుడు ఆ తండ్రి నుండి పుట్టినవి కావు అంటే ఎవరి నుండి పుట్టినవి? ఎవరి నుండి పుట్టినవి? ఈ లోక సంబంధమైనవి అంటున్నాడు. ఈ లోక సంబంధమైన అధికారి ఎవరు? ఈ లోక సంబంధి అయిన అధికారి ఎవరు? అపవాది. ఈ లోకంలో ఉన్న వారందరూ శరీర ఆశలతో ఉన్న వారందరికీ తండ్రిగా ఉన్నది ఎవరు? అపవాది. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధం. ఎందుకు సంబంధులు? మీరు శరీర ప్రకారంగానే ఉంటున్నారు. శరీర ఆశ శరీర కోరికలలో మీరు జీవిస్తున్నారు. మీలో నివసిస్తుంది ఏంటి? పాపము. అంటే మీరు ఎవరికి వారసులు అవుతున్నారు? అపవాదికి వారసులు అవుతున్నారు. కానీ కావాల్సింది ఎవరికి? ఉండాల్సింది ఎవరికి? తండ్రి అయిన దేవుడికి. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రి అనొక పదము మనం ఉపయోగించాలి అంటే తండ్రి అయిన దేవుడికి మాత్రమే వాడాలి. అదే విషయాన్ని చెప్పాడు. మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పిలవకూడదు అన్నాడు ఆయన. కానీ తండ్రి స్థానాన్ని పొందుకున్నది ఎవరు? తండ్రి స్థానాన్ని ఇచ్చింది ఎవరు? కదండి, మనము అపవాదికి ఇచ్చాము. ఏంటి? అపవాది ఈ శరీర కోరికల్లో బ్రతికే వారందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉన్నాడు అంటే ఆ స్థానం ఇచ్చింది ఎవరు? మనమే ఇచ్చాము. వాడు ఈ లోకాధికారి. మరి ఈ లోకపు అధికారాన్ని వారికి ఇచ్చింది ఎవరు? మనమే ఇచ్చాము. అంటే మనం ఇచ్చాము అంటే కారణం ఏంటి? మనలో నివసిస్తుంది తండ్రి అయిన దేవుడు కాడు. ఎవరు నివసిస్తున్నారు? పాపమే నివసిస్తుంది. మనలో నివసించుచున్నది పాపమే కానీ మనము కాదు. మనమంటే మనం వేరుగా ఉంటాము, పాపానికి అగనెస్ట్గా ఉంటాము, పాపపు ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటాము. అంటే అది మనము వేరు,
పాపము వేరు. కానీ మనలో నివసిస్తుంది పాపం అయితే మనం ఏమై ఉన్నాము? పాపులుగానే ఉన్నాము, అపవిత్రంగానే ఉన్నాము. అందుకే ఆయన కోరుకున్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే కోరుకున్న కోరిక ఏంటైనా, మీరు పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలెనని నేను జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మిమ్మల్ని కోరుకున్నాను. అంటే మనలో నివసించేది పాపము అని ఆయన ఎరిగి ముందుగానే తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి. ఇది నేను కోరుకునేది, కానీ మీలో నివసించేది పాపం. అంటే మనలో నివసిస్తుంది పాపం అయితే తండ్రి అయిన దేవుడికి అవకాశం ఉందా? లేదు. తండ్రి అయిన దేవుడికి అవకాశం లేదు. అవకాశం ఇవ్వట్లేదు అంటే లోన ఉన్న వ్యక్తిని మనం బయటికి తీసుకొని రావట్లేదు. లోపల ఎవరో ఉన్నారు, ఇప్పుడు ఆ వ్యక్తి బయటికి రావాలి, అప్పుడే తండ్రి అయిన దేవుడు లోపలికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తాను. ఓ బకెట్లో నీళ్ళు ఉన్నాయండి, ఓ బకెట్లో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో కొత్త నీళ్ళు పోయగలమా మనం? ఆ బకెట్లో మనము వేరే నీళ్ళను పోయగలమా? పోయలేము. ఎందుకు? ఆల్రెడీ అందులో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వేరే నీళ్ళు అందులో నింపాలి అంటే ఏం చేయాలి? వేరే నీళ్ళు అందులో నింపాలంటే ఏం చేయాలి? ఆ నీళ్లను తీసేసి వేరే నీళ్లను పోయాలి. అంతవరకు అది జరగని పని. పోస్తున్న కొద్దీ వెళ్ళిపోతూనే ఉంటుంది, పోస్తున్న కొద్దీ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ అది ఏమై ఉంది? ఫుల్ అయి ఉంది. పోస్తున్నది ఏదైతే ఉందో అది పైకి మాత్రమే వెళ్ళిపోతూనే ఉంటుంది, పొరలిపోతూనే ఉంటుంది. అలాగే మనలో అపవాది ఉన్నాడు అంటే మనలో నివసించేది పాపమే అయితే అప్పుడు మనం వినే ప్రతి మాట కూడా ఏమవుతుంది? పైనుండి అలా పొరలుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, పైనుండి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ చెవితో వింటాం, ఈ చెవితో వెళ్ళిపోతూనే ఉంటుంది. మధ్యలో బ్రెయిన్ ఒకటి ఉంది అనేది మనం మర్చిపోతాం కదా. ఈ చెవి నుండి వింటాము, ఈ చెవి నుండి వెళ్ళినప్పుడు ఆ మాట ఏమై ఉండాలి? ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో అది స్టోర్ చేయాలి. అది స్టోర్ చేయకుండా ఈ చెవి నుండి వెళ్ళిపోతుంది అంటే ఏంటి కారణం? అక్కడ స్పేస్ లేదు, అక్కడ మనం అవకాశం ఇవ్వట్లేదు. కానీ లోకంలోనే ప్రతి చెత్తను మనం ఏం చేసుకుంటాము? అందులో ఉంచుకుంటాం. ప్రతిదాన్ని ఫలానా వారు ఇలాగ అన్నారండి అనగానే ఆ మాట అలా గుర్తుండిపోతుంది సంవత్సరాలు మాత్రం కదా. కానీ దేవుని మాటలు అలా ఉండవు, అలా మనం గుర్తుపెట్టుకోలేము. మనకున్న మేధస్సు, మన మెదడుకున్న గొప్పతనం ఏంటి అంటే అదండి, గొప్పతనం ఏంటి అంటే మనము కొన్ని వందల జ్ఞాపక శక్తులను మనం ఉంచుకోగలం, స్టోర్ చేస్తుంది. మనకు ఉన్న శక్తి ఎలాంటిది అంటే మన మెమరీ పవర్ ఎలాంటిది అంటే 1 GB 2 GB ఇవన్నీ చిన్నవి కదా. ఇవన్నీ కూడా దానికి పైకి వెళ్ళాము అంటే టెరాబైట్, ఆ తర్వాత మెగాబైట్, ఆ తర్వాత ఇంకా అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకున్న మేధస్సు ఎంత అంటే కదండి, మనము ఎంతో గుర్తుపెట్టుకునే అంత శక్తి మనకుంది. ఏ జీవికి లేనంత జ్ఞాపక శక్తి మనకిచ్చాడు ఆయన. కానీ ఇందులో స్టోర్ అయ్యేది ఏంటి? ఇందులో నివసిస్తుంది ఏంటి? పాపము నివసిస్తుంది. కాబట్టి పాపపు ఆలోచనలు మాత్రమే మనకేమై ఉంటాయి? గుర్తుంటాయి. మనలో నివసింప అవకాశం ఇచ్చింది ఎవరికి అంటే పాపానికి అవకాశం ఇచ్చాము. అందుకే ఏ చెత్త అయినా గుర్తుంటుంది మనం కదండి. ఒక గొడవ అయింది, ఆ గొడవలో ఏదో మాట అనేసారు, అది ఎన్నో సంవత్సరాల వరకు పలానా రోజండి అలా చెప్పాడండి, అది ఉన్నట్టుగా HD రూపంలో వేస్తాం, మళ్ళీ 4K కెమెరాలో వేసినట్టుగా. అక్కడ ఒక 0 అయినను ఒక పొల్లు అయినను తప్పిపోదు, అంత రేంజ్లో చెప్తాం మనం ఆ విషయాన్ని. ఎందుకు? అది చెత్త కాబట్టి అది అలాగే స్టోర్ అయి ఉంటుంది. అవి మంచి మాటలు గుర్తుంటాయా?
కిందటి వారంలో ఏం చెప్పారని ఇప్పుడు మళ్ళీ గట్టిగా అడిగామనుకోండి, చెప్తారా మీరు? ఎందుకు? మనకు చెత్త గుర్తుంటుంది కానీ మంచి గుర్తుండదు. మనకు ప్రయోజనం లేనిది గుర్తుంటుంది కానీ ప్రయోజనమైనది గుర్తుండదు. అదే చెప్తున్నాడు ఆయన, మీలో నివసించుచున్నది పాపమే కానీ మీరు కారు. మీరు మీలా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ప్రతీది ఏమవుతుంది? స్టోర్ అవుతున్నది. మన బ్రెయిన్లో అన్నిటినీ మనం స్టోర్ చేసుకుంటాము. లోక సంబంధమైనవి కదండి, లోక సంబంధమైనవి అన్నీ గుర్తుపెట్టుకుంటాము. ఎక్కడ ఏది ఉంటుందో తెలుసు, ఎక్కడికి వెళ్తామో తెలుసు, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. అన్నిటికీ లెక్క చూస్తాము, అన్నిటికీ ఆ మార్గాలు చూస్తాము. కానీ పరిశుద్ధంగా ఉండడానికి మార్గాలు చూస్తామా? కదా. ఆయన యందు మనం ఎంతకాలం జీవిస్తున్నామో అన్న లెక్క మన దగ్గర ఉంటుందా? ఏది ఉండదు. ఎందుకంటే మనలో నివసిస్తుంది పాపమే కానీ మనము కాదు. అందుకే ఆయన లేనప్పుడు మనలో నివసించేది పాపం. ఆయన ఉండాలి అంటే ఏమవ్వాలి? మనలో ఉన్న పాపము పోవాలి. మనలో ఉన్న పాపం పోవాలి. పాపం పోవాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్న పాపము పోవాలి అంటే ఏం చేయాలి? అంతటి శక్తి ఎవరికి ఉంది? మనలో ఉన్న పాపాన్ని కడిగివేసే అంత శక్తి ఎవరికి ఉంది? తీసివేసే అంత గొప్ప శక్తి ఎవరికి ఉంది? యోహాన్ గారు రాసిన పత్రికలోనే చెప్తున్నాను, 1వ అధ్యాయం 7వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపాన్ని కడిగి వేసేది ఎవరు? యేసుక్రీస్తు వారి రక్తం కదండి, యేసుక్రీస్తు వారి రక్తం. ఇప్పుడు మనలో ఉండాల్సింది ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, పాపాన్ని కడిగి వేసేది ఆయనే, కానీ కడిగే ముందు నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఆ మాట నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే చెప్తున్నాడు, అయితే ఆయనలో వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఓకే, ఆ తర్వాత చెప్తున్నాడు, ఇది చేసిన తర్వాత అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఏం చేస్తుందంట? తీసివేసి పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది అది? అప్పుడు అంటున్నాడంటే ఏంటి? అప్పుడు అంటున్నాడంటే ఇది చేసిన తర్వాత అప్పుడు అవుతుంది అన్న నీకు. అది ఏం చేయాలి? ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును ఏం చేయాలి? వెలుగులో నడవాలి. వెలుగులో నడవకుండా, వెలుగు అంటే ఏంటో తెలియకుండా, వెలుగులో నువ్వు ప్రయాణం చేయకుండా నువ్వు రక్తంలో కడగబడాలి అంటే జరుగుతుందా పని? జరగదు. అదే చెప్తున్నాడు, లేని మాటలు ఏం చెప్పట్లేదు కదండి, నేను ఉన్న మాటని చెబుతున్నాను. అప్పుడు అంటున్నాడు అంటే ఏంటి? ఇది చేసిన తర్వాతే అది అవుతుంది. ఇది చేసిన తర్వాతే ఆయన రక్తము నిన్నేం చేస్తుంది? పవిత్రుడిగా చేస్తుంది. అందుకే సత్యము అనేది ఒకటి ఉంటే సర్వసత్యం అనేది మరొకటి ఉంది. అది బయలుపరిచినది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు సర్వసత్యం ఏంటో. సత్యం అనేది యేసుక్రీస్తు వారు బయలుపరిస్తే సర్వసత్యం అనేది ఎవరు బయలుపరిచారు? ఈ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు వీటన్నిటిని గురించి ఏది తెలియకుండా కేవలం బాప్తిసం తీసుకుంటాం, పరిశుద్ధం అయిపోతాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, పరలోకానికి వెళ్ళిపోతాం అంటే కదా, జరగదు కదా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అందరికీ ఒకే రూల్ పెట్టాడు. అపోస్తులకు ఒక రూల్, మనకో రూల్ పెట్టలేదు ఆయన. వారు ఒకలాగా నడుచుకోవాలి, మనం ఒకలాగా నడుచుకోవాలని చెప్పలేదు ఆయన. వారు ఎలాగైతే నడుచుకున్నారో మనం కూడా అలాగే నడుచుకోవాలని చెప్పాడు ఆయన. ఒకవేళ అలా నడుచుకోలేదు అంటే మనలో నివసిస్తున్నది పాపమే కానీ మనము కాదు.
రక్తంలో కడగబడాలి అంటే ముందే చెప్తున్నాడు ఆయన, ఇదిగో నువ్వు ఆయన ఎలాగైతే వెలుగులో నడిచాడో నువ్వు కూడా వెలుగులో నడువు. ఆ తర్వాత ఆయన రక్తం ఏం చేస్తుంది? నిన్ను ప్రతి పాపంలో నుండి పవిత్రుడిగా చేస్తుంది. కానీ వాక్యం గురించి ఏం తెలియదు, పరిశుద్ధాత్మని గురించి ఏం తెలియదు, దేవుని గురించి ఏం తెలియదు. కానీ మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏది ప్రయోజనకరం? ఆ మాటకు వస్తే పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియకుండా మనం బాప్తిసం తీసుకోవడం వల్ల ప్రయోజనమే లేదు. ఇవేంటి నా సొంత మాటలు చెప్పట్లేదని, ఆయన చెప్పిన మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఒక నగ్న సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు. పై మాటల్లో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పై మాటల్లో చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అప్పుడు చెప్తున్నాడు ఆయన, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు అంటున్నాడు. అంటే ఆయనని ఎరగలేదు అంటే పొందడం ఇష్టమే, సులువేనా? మనము ఆయనని ఎరగలేదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన శక్తులు ఏంటో తెలియదు, ఆయన వ్యక్తిత్వ ఆలోచనలు ఏంటో తెలియదు, ఆయన చేసే పని ఏంటో తెలియదు. ఏమీ తెలియకుండా మనము ఆయనను పొందుకుంటామా? పొందుకుంటామా? పొందుకోలేదు. అంటే ఏంటి? మనం తీసుకున్న బాప్తిసం ఏమైపోయింది? అందుకే సత్యము అనేది ఒకటి ఉంది, అది వాస్తవమే. కానీ సర్వసత్యం అనేది మరొకటి ఉంది, అందులో మనం నడవాలి. సర్వసత్యం అనేది ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాత రాలేదు అది కదా. ఇప్పుడు మనం పుట్టిన తర్వాత రాలేదు సర్వసత్యం. ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో పెంతెకొస్తు పండుగ దినంలో వచ్చేసింది. ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడిలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ప్రకారంగా జీవిస్తారో వారు మాత్రమే తండ్రి అయిన దేవుడికి వారసులుగా ఉంటారే. కానీ మిగతా వారు ఎవ్వరు కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరరు. పొందడానికి కదా ఆయన వచ్చింది కదా, మనం పొందడానికే కదా ఆయన వచ్చింది. పొందడానికే వచ్చినప్పుడు ఎలాగైతే పొందితే ఏంటి, తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, రావడమే కదా ఆయన పని, మనలో ఉండడమే కదా ఆయన పని అంటే కుదరదు. ఆయనకంటూ ఒక ప్రోటోకాల్ ఉంది, ఆయనకంటూ ఒక ఫార్ములా ఉంది, ఆ ప్రకారంగానే ఆయన మనలో ఉంటాడు. అంటే మనము చేసేది ప్రతీది కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మనలో నివసించుచున్నది పాపమే కానీ మనము కాదు. ప్రతీది వ్యర్థమైపోతుంది అంటే కారణం కదండి, కారణం మనం ఏదైతే ఉందో సత్యము, సర్వసత్యం అనేది ఏదైతే ఉందో అది సరిగ్గా మనం ఏం చేయలేదు, తెలుసుకోలేదు. అంటే ఎరిగిన వారికి మాత్రమే ఆయన అనుగ్రహింపబడతాడా? ఎరిగిన వారికి మాత్రమే ఆయన పొందుతాడా అంటే అవును. ఎప్పుడు పొందుకుంటాం మనము? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అను వరాన్ని మనం సంపాదించుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వాస్తవానికి వస్తాడా ఆయన? మనం బాప్తిసం తీసుకున్నాము, వస్తున్నాడా? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలు మనలో ఉన్నాయా? కదా. ఆయనని ఎరగనే లేదు, బాప్తిసం తీసేసుకున్నావు అంటే నువ్వు ప్రయోజనకరమైన బాప్తిసం తీసుకున్నావా? అందుకే ప్రతీది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం అనుకుంటాము ఇది చేసేస్తే అయిపోదులే అనుకుంటాం, కానీ ఆయన ప్రతిదానికి ఆంక్షలు విధించాడు. ఒక రూల్ని పెట్టాడు, ఆ ప్రకారంగానే చేయాలి. ఒక రూల్ని పెట్టాడు, ఆ ప్రకారంగానే నడుచుకోవాలి. లేదు అంటే మనము వ్యర్థముగానే ఆయనను ఆరాధించువారిగా ఉంటాం. ఆ మాటకు వస్తే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనకు తెలియదు కదండి. మనం బాప్తిసం తీసుకున్నాము,
బాప్తిసం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉందా ఆయనని ఎరగకుండా? ఆయనను ఎరగలేదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన పనులు ఏంటో తెలియదు. ఎరగడం అంటే ఏంటండి? అదని ఎరగడం అంటే ఏంటి? ఆయన చేసేది ఏంటో తెలియాలి, ఆయన ఎలా ఉంటాడో తెలియాలి, ఆయన పేర్లు ఏంటో తెలియాలి కదా, ఇవన్నీ ఆయన లక్షణాలు ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడే ఆయనని ఎరగడం. ఓకే, ఇప్పుడు ఆయనను ఇవన్నీ తెలుసుకోక ముందు కదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఆయనను పొందనేరదు అంటున్నాడంటే ఎరగరు గనుక మీరు పొందనేరరు. ఎరిగితే అప్పుడు పొందుకుంటారు. అందుకే మన బాప్తిస్మం అనేది ఎలా తీసుకున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అఫ్కోర్స్ బాప్తిస్మం ఒకటే, కానీ బాప్తిస్మము ఒకసారి తీసుకోవాలని చెప్పలేదు ఆయన. బాప్తిస్మము ఒకటే కానీ ఒకేసారి తీసుకోవాలని చెప్పలేదు. బాప్తిస్మము ఒకటే అన్న పదాన్ని ఆయన ఉపయోగించడానికి కారణం ఏంటి అంటే, వివిధ రకాలుగా ఏవైతే ఉన్నాయో ఆ రకాలుగా తీసుకునే బాప్తిస్మము సత్యమైనది కాదు. సత్యంగా ఉన్న బాప్తిస్మము ఒకటే. ఆ బాప్తిస్మము తీసుకోకుండా మిగతా ఏ బాప్తిస్మాలు తీసుకున్నా ప్రయోజనం ఉందా? లేదు. అందుకే ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. ఆలోచించాలి మనం ఏ విధంగా మనం ఆయనను పొందుకున్నాం. మనలో నివసించేది ఎవరు అనేది మనం ఆలోచించాలి. మనలో నివసించేది పాపమా లేక వారా? ఎవరు నివసిస్తున్నారు? మనలో నివసించేది వారైతే మనం ఏ విధంగా ఉంటాము? వారు చెప్పినట్లుగానే నడుచుకుంటాం. హృదయంలో ఉన్న ఆలోచనను బట్టే నోరు మాట్లాడుతుంది కదా. లోన ఏదైతే ఉందో అవుట్పుట్ ఏమొస్తుంది? అదే వస్తుంది. రిఫిల్లో రెడ్ ఇంక్ ఉంది, బ్లూ ఇంక్ వస్తుందంటే ఏంటి కదండి? అదేదో మ్యాజిక్ జరిగింది. కానీ వాస్తవానికి వచ్చేది ఏంటి? రెడ్ అయితే రెడ్డే వస్తుంది. ఒకవేళ అది బ్లూ అయితే బ్లూయే వస్తుంది. మనలో ఉండేది అపవాది అయితే అపవాది క్రియలే కనిపిస్తాయి. అందుకే శరీర సంబంధులు శరీర క్రియలు అందే లక్ష్య పెడతారు. ఆత్మ యందు ఆసక్తి గలవారు ఆత్మ యందే ఉంటారు. మనలో నివసించేది ఎవరు ఉంటున్నారు మనలో? ఇదంతా ఏది కూడా తెలియకుండా మనము కేవలము ప్రయాణం చేస్తున్నాము అంటే వ్యర్థమైన ప్రయాసం. అందుకే ఆలోచించండి, ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి. అదంటే ఇంకా తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు. తండ్రి, మాలో నివసించుతున్నది పాపమే కానీ మేము కాదు. మేమంటే వేరుగా ఉంటాం, మీరు ఎలాగైతే ఉన్నారో అలా ఉంటాం. తండ్రి, మేముగా ఉన్నప్పుడే మీ కుమారులుగా పిలువబడతాం. మేముగా ఉన్నప్పుడే మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో మేము కడగబడతాం. మేముగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మాలో. తండ్రి, ఆ విధంగా మేము ఉండేలా సాయం చేయండి. సర్వసత్యాన్ని ఎరిగిన బిడ్డలుగా మేము నడుచుకునే అవకాశాన్ని మాకు దయచేస్తారని కోరుకుంటూ, ప్రతి విషయంలో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ